స్నాక్స్ చేసుకోవడం కోసము ఇవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు కూర వండుకుందాం. స్టవ్ మీద వెజల్ పెట్టానండి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసాను. ఆలుగడ్డ, ఒక్క పచ్చిమిరపకాయ తాలింపు వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. కొంచెం ఉప్పు, హాఫ్ కప్పు క్యాబేజీ. మూత పెట్టుకోవాలండి. కాసేపు ఉడికినాక పచ్చి బఠానీ, క్యారెట్ కూడా వేసుకుంటున్నా. సగం క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇందులో ఒక టమాటా కూడా వేసాను. ఉడికిందండి. కారం, ధనియాల పొడి. కూర రెడీ అయిపోయింది. దింపుకోవడమే. మిగతా ప్రాసెస్ తర్వాత. గోధుమ పిండి ఈ స్పూన్తో 2 తీసుకుందాం. శనగపిండి ఒక పెద్ద స్పూను. ఇది ఉప్పు. బియ్యం పిండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. పసుపు, కారం. దోసల పిండిలాగా పలసగా కలుపుకుందాం. నువ్వులు చల్లుకోవాలి. దోశ వేసుకొని కర్రీ అంతే దీనిలో పెట్టుకోవాలి. రౌండ్గా చుట్టి కట్ చేశాను.